సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు దేవుని మాటలు వింటారు. ఈ రోజున ఒక ప్రత్యేక సందేశం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా, నేను అభివృద్ధి పొందానా లేదా, నేను ఎదిగానా లేదా, నేను దగ్గరగా ప్రభు సమీపంగా మారానా లేదా అనే విషయం ఆలోచించాలి. ఆ విషయం జ్ఞాపకం చేయడానికి యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 13వ వాక్యాన్ని జాగ్రత్తగా చదువుదాం. బంగారుతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసెనారయు పట్టును విచిత్రపు కుట్టుపనియు గల బట్టలను నీకు ధరింపజేసి గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణి అగే అంతగా అభివృద్ధి నొందితివి. నువ్వెవరో వారో తెలుసా? ఆయన ఇవ్వాల్సిందంతా నీకు ఇచ్చాడట, రాణిగా వృద్ధి పొందాలి. ఆయన ఇవ్వాల్సినవన్నీ నీకు ఇచ్చి ఆయన అంటాడు, రాణిగా వృద్ధి పొందావు, నువ్వు ఆ స్థాయికి రావాలిగా. మరి ఈ రోజున మనం ఎంతకాలం భక్తి చేసాం, అంతకాలం సేవ చేసాం, అన్నిట్లో ఘనమైన కార్యాలు చేసే వ్యక్తులుగా ఉన్నాం. కానీ రాణి అంతగా నువ్వు వృద్ధి పొందావా? ఇంతకీ మనం ఎక్కడున్నాం మనకు తెలియాలిగా. 45వ కీర్తన 10వ వాక్యం. కుమారి మీ పేరేమిటంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి మీ బాప్తిసం పొంది సంఘ సహవాసులు చేర్చబడిన మీరు కుమార్తెలు. కానీ ఎలా మారాలి? ఇప్పుడు మహారాణిగా మారాలి. మరి మహారాణిగా వృద్ధి పొందామా? ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాల్లో ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పు కలగాలని కోరుకుంటూ మీ బ్రతుకు, మీ సాక్ష్యం, మీ నడక, మీ పయనం, మీ సేవ, మీ మనుగడ మహారాణిలాగా వృద్ధి చెందుదురుగాక. అంటే రాజు కోరుకునేది రాణి. అంటే దేవుడు మనల్ని కోరుకునేది నేను ఏ స్థాయిలో ఉన్నానో మీరు ఆ స్థాయికి రావాలి. బైబిల్లో పౌలు అన్నాడు కదా, మీరు రక్షించబడిన అనుభవంలో ఉన్నారు, మంచిదే, కానీ మీరు ఏమవ్వాలో తెలుసా? సంపూర్ణ స్థాయికి ఎదగాలి, సంపూర్ణులు కావాలి. ప్రేమలోనైనా, వినయములోనైనా, ఆత్మ నింపుదలలోనైనా, ఏ కార్యక్రమంలో సంపూర్ణ స్థాయికి ఎదగాలి. అంటే ఇప్పుడు నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే, కుమారి దశలోనే ఉండేవాళ్ళు కొంతమంది, రాణి దశగా పరిగెత్తేవాళ్ళు కొంతమంది. సంఘంలో అందరూ ఉంటారు, అందరిలాగానే అందరికీ సమానంగా అనుగ్రహించబడతాయి ఈవులు. కానీ నీ స్థాయి ఏమైనా పెరిగిందా? నువ్వు ఈ సంవత్సరం దేవుని మహాకృపను బట్టి డాబా కొనుక్కున్నాను, కారు కొనుక్కున్నాను, ఇది శారీరక అభివృద్ధి. ఆత్మ సంబంధమైన అభివృద్ధి చెందాలి అంటే కుమారిగా ఉండడం కాదు, కానీ రాకుమారిగా బ్రతకడం దేవుని చిత్తం కాదు. కానీ ఏదో ఒక రోజుకు నువ్వేం అవ్వాలంటే మహారాణిలాగా వర్ధిల్లాలి. ఆయన చూసినప్పుడు అంటాడు, నువ్వు రాణిలాగా వృద్ధి పొందావు, నాకెంతో ఆనందంగా ఉంది అని సంఘాన్ని తన పక్కన నిలబెట్టుకుంటాడు, మేఘాల మీద తీసుకుని వెళ్ళి. అంటే పరలోక దూతలు చూస్తుండగా, తండ్రి అయిన దేవుడు చూస్తుండగా సంఘం ఎక్కడుంటో తెలుసా? కుమారిలాగా పరలోకానికి రాదు, మహారాణిలాగా సంఘం వెళ్ళాలి. రాణి అంతా నీవు వృద్ధి పొందగలగాలి. మరి ఇప్పుడు ఆ మాట విన్నాక నీకు, నాకు, మనకు ఒక ఆలోచన కలుగుతుందిగా. ఏమని? ఏ విధం చేతనైనా నేను కూడా దేవుడి స్థాయిలో కోరుకున్నట్టుగా ఒక రాణిలాగా బ్రతకాలి. ఈ రాణికి ఉండే లక్షణాలు, రాణి తినాల్సిన తిండి, రాణి బ్రతకాల్సిన బతికితే మనం కూడా ఆ స్థాయికి వెళతాం. ఇప్పుడు ఇంతకీ నువ్వు రాణి కావాలి అనుకుంటే కొన్ని పనులు మీరు చేయాలి. ఒక్కొక్కటి చెబుతాను, జాగ్రత్తగా వింటారు. 45:13. అంతఃపురంలో ఉండు రాజకుమార్తె, అంతఃపురములో ఉండే రాజకుమార్తె కేవలము మహిమ గలది, కేవలము మహిమ కలిగింది. అంతఃపురంలో 3 గుంపులు వాళ్ళు ఉంటారు. పనివాళ్ళు ఉంటారు, దాదీలు,
రెండోది చెలికత్తెలు ఉంటారు, మూడోది రాకుమార్తెలు ఉంటారు. వీళ్ళు ఎవరిని అడిగిన అడ్రస్ ఏమంటారో తెలుసా? మేము అక్కడ ఉంటాం. ఎక్కడ? అంతఃపురంలో ఉంటాం. దాది ఏం చేస్తుందో తెలుసా? ఒక వయసు వచ్చేదాకా కష్టపడి పిల్లల్ని పెంచినాక అప్పగించి వెళ్ళిపోద్ది. అంటే కొంతకాలం అంతఃపురం బతుకు. చెలికత్తెలు ఎంతసేపు ఉంటారో తెలుసా? ఉదయం మొదలుకొని రాత్రి సాయంకాలం చీకటి పడేంత వరకు. వీళ్ళంతా మీరు ఎక్కడ పని చేస్తున్నారు? ఎక్కడ? అంతఃపురంలో ఉంటున్నాం. కానీ వీళ్ళు డ్యూటీలు చేసి వెళతారు. వాళ్ళు చెలికత్తెలే కానీ అక్కడ నివాసం ఉండేవాడు కాదు. కానీ మూడో గుంపు ఉంది. ఆమె పేరు ఏమిటంటే రాకుమార్తె. ఎవరు వచ్చినా ఎవరు పోయినా, సూర్యుడు అస్తమించినా మబ్బే గమ్మినా, చీకటే ఆవరించినా, తుఫాను చెలరేగినా, తాను మాత్రం ఎక్కడి నుంచి బయటికి వెళ్ళదు, అంతఃపురంలోంచి బయటికి వెళ్ళదు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే సంఘంలో ఉన్నారు కదా, సంఘంలో చాలా సంవత్సరాల వాక్యం విన్నారు కదా, చాలా సంవత్సరాల ప్రార్థనలు చేశారు కదా, నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు? కొంచెం జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. సంఘంలో కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? చాలా ప్రేమగా ఉంటారు. వాళ్ళు దాది పని చేస్తుంటారు. అంటే అర్థం ఏంటంటే క్షేమం కోరుకుంటారు, బాధ్యత స్వీకరిస్తారు, ఇతను ఆరోగ్యాన్ని కాపాడతారు, అన్నీ చేస్తారు. కానీ వాళ్ళు రాకుమార్తె కారు. మరి ఈరోజు నీ అనుభవాలు విన్నాక అంతఃపురములో ఉన్న దాని గురించి రాస్తున్నాడు అక్కడ. ఆయన అంటాడు, నువ్వు రాణిలాగా వృద్ధి పొందాలి, నీవు మహారాణిలాగా కనబడాలి. కానీ నీళ్ళు ఏమంటున్నారు తెలుసా? దాదీలాగా ఉంటామయ్యా, పరిచర్య అంతా చేస్తాం. కానీ వాళ్ళకి ప్రార్థన, వాక్యం వింటూ ఉండదు, వాక్యాలు సరే నడకుండదు, వాక్యం గురించి ఆలోచన లేదు. ఎంతసేపు పరిచర్య కార్యక్రమాల్లో నిమగ్నమైపోయి వాళ్ళ జీవితాన్ని అదో రకంగా ముగిస్తూనే ఉంటారు. ఆ చరిత్ర చదివినప్పుడల్లా బాధ అనిపిస్తుంది. ఇక రెండో గుంపు వాళ్ళు ఉంటారు. ఈ రెండో గుంపు వాళ్ళు ఎవరో తెలుసా? చెలికత్తెలు. అది యువరాణితో తిరుగుతూనే ఉంటారు, ఆమె ప్రక్కనే ఉంటారు, కదలికలు గమనిస్తుంటారు. అందుకని వీళ్ళు ఎవరయ్యా అంటే ప్రాణానికి ప్రాణంగా ఉంటారు, మనసుల విషయాలని పంచుకుంటానే ఉంటారు, పరిపూర్ణమైన జ్ఞానం కలిగే ఉంటారు, అవసరాలు తీర్చేవాడు ఉంటారు. నీవు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నీవు లేనంత స్థాయికి ఎదుగుతారు. కానీ ఏమవుతుందో తెలుసా? అంతఃపురంలో చెలికత్తెలుగా జీతం తీసుకుంటారు, ఇంటికి వెళతారు. కానీ యువరాణి ఉందే, రాజకుమారు ఉందే, ఆమె అంతఃపురంలోనే ఉంటుంది. ఎవరు వాడు గుండె మీద చేయి పెట్టుకొని నేను చెలికత్తెలాగా అంతా నాకు తెలుసు అంటే ఈ రాకుమారితో ఉన్న బంధం అంతా బాగా తిక్కుగా చాలా తేటగా అర్థమయ్యింది. కానీ ఆమె కూర్చున్న సీట్లో కూర్చోలేడు. కారణం ఏంటంటే అర్హత సాధించలేని గుంపు. నా దేవుడు ఏమంటున్నారు తెలుసా? ఒకళ్ళని నిషేధించడం కానీ వాళ్ళని నెట్టివేయడం కాకుండా అందరికీ ఆహ్వానం ఇవ్వబడుతుంది. ప్రజలందరి వైపు చేతులు చాపాడు, రండి, నేనిచ్చే విశ్రాంతి మీరు పొందండి. నా దేవుడు తారతమ్యత లేకుండా పిలిపిస్తాడు, అందరికీ చేతులు చాపుతాడు. నీవు దేవుని దీవెన పొందే వ్యక్తిగా ఉండాలి, దేవుని పరిచయంలో నమ్మకస్తులుగా ఉండాలి. బాగా వినండి, రాకుమార్తె అంతఃపురంలో ఉంది అని రాయాల. ఎలా ఉందో రాశాడు, చదవండి. అంతఃపురంలో ఉండు రాజకుమార్తె కేవలము మహిమ గలది. దాదికి పని ఉంది, చిలికెత్తులకు మనసు ఉంది, రాకుమార్తెకు మహిమ ఉంది. నీవెవరివై ఉండాలంటే సంఘంలో రాకుమార్తెలాగా ఉండాలి. రాకుమార్తెకు ఉండేది ఏమిటంటే దేవుని మహిమ ఉంటుంది. అది ఎక్కడుంటుందంటే అంతఃపురంలో ఉంటుంది. స్థలం పేరు రాశాడు. అంతఃపురము అంటే పరిశుద్ధులు కూడుకునే స్థలం. అంతఃపురము అంటే పవిత్రమైన జీవితం. అంతఃపురం అంటే సాక్షి జీవితం. అంతఃపురం అంటే దేవుని కనుదృష్టిలో కనబడే వ్యక్తులం. అంతఃపురం అంటే మిగిలిన వాళ్ళకి మనకు తేడా ఉండే వేరుపాటు జీవితం. అంతఃపురము అంటే లేఖనాల ప్రకారం రేపు విడిది గది నుండి వివాహానికి వెళ్ళవలసిన స్థావరము. రాకుమార్తె అంతఃపురంలో మహిమ కలిగింది అయి ఉందంటే నీ మోకాళ్ళ ప్రార్థనలో మహిమ ఉండాలి, నువ్వు చేతులెత్తి చేసే ఆరాధనలో మహిమ ఉండాలి, నువ్వు చెప్పే సాక్ష్యంలో మహిమ ఉండాలి, నువ్వు ఏ కార్యక్రమం చేసినా మహిమ నీతో బయలుదేరునగాక, నీ మాటల్లో ప్రభావం ఉండునగాక. యేసు మాట్లాడుచుండెను, సైనికులు విని యేసును పట్టుకోలేక వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే పెద్దలు అడిగారు, ఏమయ్యా యేసు ప్రభువును పట్టుకురమ్మని చెప్పాం కదా, అక్కడ దాకా వెళ్ళి ఖాళీ చేతితో వచ్చారేమిటి? ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదండి. ఆయన మాటలో ప్రభావం కలిగినవి. అంటే యేసు మాటలో ప్రభావం, నీ మాటలో ప్రభావం, నీ ప్రార్థనలో ప్రభావం, నువ్వు చేతులు ఆరాధన చేస్తే ప్రభావం, నువ్వు కూడుకుని చప్పట్లు కొడితే ప్రభావం, చెరసాల పునాదులైన కదులుతాయి. అంతఃపురంలో ఉన్న రాకుమార్తెవేనా? అంతఃపురంలో రాకుమార్తెవైతే ప్రభావం కలిగి ఉంటుంది. కొంతమంది ఆదివారం రాకుమార్తెలు ఉంటారు, ఇక మిగతా రోజులంతా ఊళ్ళో ఉంటాయి.
ఇక సోమవారం నోరు తెరవమనండి, ఎంత దారుణంగా ఉంటుందో పరిస్థితి. అంటే రాకుమార్తెలుగా చెప్పుకుంటున్నారు, వీళ్ళు కూడా లేరంటోళ్ళ కాదు, దాదీలాగా ఉంటారు, చిలికత్తిలాగా ఉంటారో తెలియదు, కానీ రాకుమార్తెలాగా ఉండాలి. తన హోందాతనం వేరు, కడగబడ్డాక మన ప్రతిష్ట వేరుగా ఉండును గాక. దండం పెట్టి చెబుతున్న ఒకనొక దినం ముందు ఈ సంఘం అక్కడ నిలబడాలి, ఈ పరిచర్య ప్రభు దగ్గర నిలబడాలి, అనేక మంది రాణులు ఇక్కడ లేపబడాలి, అనేక మంది ప్రభు రాకడలో అభివృద్ధి పొందిన రాణుల సంఖ్య పరలోకంలో కనబడును గాక. ప్రభునందు మా ప్రయాస వ్యర్థం కాకుండా ఉండును గాక. ఈ రోజు నుంచి ఈ మాటలు విన్నాక రాకుమార్తెలు మహిమతో నింపబడుదురు గాక. మరి మహిమ మనకి ఎలా సాధ్యమవుతుంది? బైబిల్ లేఖనంలో మీరు బాగా గమనిస్తే వారు దేవాలయానికి వెళ్ళారట. దేవాలయానికి వెళ్ళి ఇశ్రాయేలు మొట్టమొదటి మందిరంలో నిలబడి చేతులు పెట్టి ఆరాధన చేస్తున్నారట. పరలోకా నుంచి రావలసిన మహిమ కలిగిన మేఘం దిగి వచ్చిందట. సేవకులు అక్కడ నిలవలేకపోయిరి. మహిమైన, ప్రభావమైన, తేజస్సైన, శక్తి అయిన మందిరం ప్రార్థనా జీవితంలో కొమ్మరించబడుతుంది. ఈరోజు ఈ మాటలు విన్నాకైనా నా యేసును బట్టి మీలో గొప్ప మార్పు కలుగునగాక. మీ అడ్రస్ ఏదైనా ఉంటే, నేను అంతఃపురంలో రాకుమార్తె. నేను ఎక్కడున్నాను ఇప్పుడు? అంతఃపురంలో రాకుమార్తెను, నా దగ్గర మహిమ ఉంది. అందుకే వివరాలు చెబుతుంటాడు. నా కుమారి, నీ సౌందర్యం నాకు కావాలంటాడు. ఇంతకీ ఏ సౌందర్యం కావాలి ఆయనకి? మొదటిది ఏమిటంటే, వారి రూపమైన, వారి స్థితి అయినా మహిమ కలిగినదై ఉండాలి. మరి ఆ మహిమను సంపాదించామా? ప్రార్థనలోనే సాధ్యం, తండ్రితో సహవాసంతోనే సాధ్యం, పరిశుద్ధుల గుంపులో బ్రతికితేనే సాధ్యం, ప్రతిష్ట నిలబెట్టుకుంటేనే సాధ్యం. దేవుని వైపు ముఖాముఖిగా చూడగలిగిన ధైర్యం వస్తేనే ఆ మహిమా ప్రభావం నిన్ను ఆవరించబోతుంది. నీకు ఆయన ముఖం చూసే ధైర్యం లేదు. నిన్న ఒక మాట అన్నావు, ఇవాళ ఒక మాట మార్చావు. మొన్న ఒక రకంగా మాట్లాడు, ఇప్పుడు ఇంకో రకంగా అంటున్నావు. నువ్వు దేవుని ముఖమే చూడలేకపోతే మహిమ ఎక్కడ దిగి వస్తుంది? కనుక అంతఃపురంలో రాణుల్లాగా మీరంతా రాణిగా మారడానికి, యువరాణిగా, రాకుమార్తెలాగా అంతఃపురమే మీ నివాసమై ఉండునుగాక, పరిశుద్ధ నివాసమై ఉండునుగాక. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 11వ వాక్యం. మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి, నీ చేతులకు కడియములు పెట్టి, నీ మెడకు గొలుసు తగిలించి, నీ చెవులకును ముక్కునకును పోగులను, నీ తలకు కిరీటమును పెట్టించి తిని. అర్థమైందా? నువ్వు పెట్టుకోవాలా? పెట్టించాను, అలంకరింపజేశాను, బంగారు నీ మెడకు ధరింపజేశాను. అంత ఆయన పెత్తనమే. ఇప్పుడు ఆయన అంటాడు, నేను నీకు ధరింపజేశాను కదా, ముక్కులకి చెవులకు నేనే పెట్టాను కదా, నీ సౌందర్యం నాకు కనబడని. ఆ పెట్టించబడిన అలంకారంతో ప్రభు దగ్గరికి వెళ్ళాలి. కానీ నీ సౌందర్యం అంటే నీకు నువ్వు దిద్దుకునిరా అని చెప్పాల. అక్కడ ఉన్న మాట ఏమిటో తెలిసే, నేనే నేను అలంకరిస్తాను, అలంకరించే పరిశుద్ధాత్మదేవుడు వస్తాడు, ఆ అలంకరించే పరిశుద్ధాత్మదేవుడు నిన్ను అలంకరిస్తాడు. ఇది ఆత్మీయ సంబంధమైన ఒక విషయం. ఈ ముక్కుకు బెద్దం వేస్తారు, దానికి ఆభరణం ధరింపజేస్తాడు. ఆత్మీయ జీవితంలోనట లేఖనాలు గమనించినప్పుడు ఇశ్రాయేలు ఆచారంలో ఒక కార్యక్రమం ఉండేది. ఒక వ్యక్తిని ముక్కును కుట్టి ఏ వస్తువు పెట్టినా ఆ తర్వాత అది ఏం చెప్తుంది తెలుసా? ఒక యజమాని చేతిలో నేను అంకితం అయిపోయాను. ఇంకా ఇదే యెహెజ్కేలు గ్రంథంలో రాయబడుతుంది. అప్పుడప్పుడు మనకంట తిరగబడడం అనే కార్యక్రమం ఉంటుంది. అప్పుడప్పుడు హద్దు మీరడం తెలుసు. అప్పుడప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? దేవుని దూతను పిలిపిస్తాడు, లేకపోతే సేవకుని పిలిపిస్తాడు. వీళ్ళిద్దరి వల్ల కాకపోతే దుష్టుని పిలిపించి ముక్కు గాలం వేస్తాడు. ఇక ముక్కు గాలం వేసినాక ఆ గాలం లాక్కుంటా వస్తుంది. ఎక్కడి దాకా? ఎక్కడి నుంచి జారిపోయావో, ఎక్కడి నుంచి ఎగిరిపడ్డావో, ఎక్కడి నుంచి జారిపడ్డావో అన్నీ చూసి ముక్కునకు ఏం చేశాడు? ఇప్పుడు తాడు పెట్టి లాక్కుని రావడం మొదలుపెట్టాడు. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి, ఏమిటయ్యా దానికి అనవసరం ముక్కు తాడు కట్టావు అనరాళ్ళు. ఎందుకనరా తెలుసా? దీనికి ముందే బెద్దం వేశాడు ఆయన, ఇది నాది అని. నువ్వెవరో తెలుసా? యేసు సంఘంలో చేర్చబడి రక్తం ద్వారా కడగబడ్డాక ఈ ముక్కు పుడక వలన, అంటే అర్థం ఏమిటి? ఆ వేసిన బెజ్జం వలన నేను ఫలాని వాని ఆస్తిని, నేను ఆయనకు అంకితమయ్యాను. ఇది నువ్వు ఆయన కోరుకునే సౌందర్యం. రెండవది చెవులకు పెట్టాడు. చెవులకును ముక్కునకును పోగులను, ఈ ముక్కులకు చెవుకు కూడా బెజ్జం పెట్టాడు. ఇంకో మాట చెప్పాలి. ఇప్పుడు నీకు నాకు బిళ్ళ వేశాడు. ఇప్పుడు నీ పరిస్థితి ఆలోచించు. నువ్వెవరకు బాకీ? నువ్వెవరికి ఖైదీవి? అపొస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు యేసుకు నేను ఖైదీని. బ్రతికినంత కాలం ఆయన కొరకే ఉంటాను, బ్రతికేది ఏదైనా ఉంటే ఆయన కొరకే ఉంటాను, నా సమస్తం ఆయన కొరకే నిర్ణయిస్తాను, ఆయన కొరకే జీవిస్తాను. నా చెవుల మీద ఉన్న ఈ గుర్తు కనబడుతుంది కదా, నేను
ఫలానా వానికి సంబంధించిన వ్యక్తిని ఈ రోజు నుంచి మీరు దేవునికి ఖైదీలుగా ఉందరుగాక. మహిమ కలిగిన జీవితం జీవించుదురుగాక. కృప కలిగిన అనుభవం వర్ధిల్లుదురుగాక. నీ చెవుల సౌందర్యం నాకు వినబడాలి, కనబడాలి. అయ్యా, ఈ చెవులు నీ వాక్యం వినడానికి నీ దాసుడు ఆలకించుతున్నాడు. మాట్లాడయ్యా. వినగలిగిన బుద్ధి కలిగేందుకు ఈ చెవులు దేవుడు పరిశుద్ధపరచునగాక. కొంచెం కిందకు చదవండి. ఇలాగూ బంగారుతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసెనారయు పట్టును విచిత్రపు కుట్టుపనియు గల బుట్టలను, అక్కడ ఒక మాట చెప్తాను. 2 వస్త్రాలు ఇచ్చాడు. పట్టు ఒకటి, అవిసెనార ఒకటి. సన్నని ఎవరి ఇళ్ళకైనా వెళ్ళండి, అక్కడ వేసే డోర్ కట్టలు ఉంటాయే చాలా పలసగా ఉంటాయి. ఎందుకో తెలుసా? మనుషులు కనపడకుండా ఉంటారు, గోడ కట్టుకుంటారు. కానీ మనుషులు కదులుతున్నట్టు కనపడుతుంది. మనం కదిలేది వాళ్ళకి కనపడదు. అక్కడ భోంచేస్తున్నారు, వీళ్ళు కూర్చున్నారు అంటే తెర మాత్రం ఉండాలి. కానీ అది ఏమై ఉండాలి? పల్సగా ఉండాలి. అంటే నీ ఆత్మీయ జీవితంలో కల్లా కపటం లేని జీవితం ఉండాలి. నీ వ్యక్తిగత జీవితంలో నీ ముఖాన్ని కప్పుకుంటే అదిగో ఏలియాలాగా ఉంటావు, ముఖాన్ని కప్పుకుంటే కయ్యూనులాగా ఉంటావు, ముఖాన్ని కప్పుకుంటే దుఃఖంతో వినవినలాడిన విధవరాలలాగా ఉంటావు. కానీ నీకు ఉండవలసిన దేవుడు తెలుసా? పాలొచ్చని. అంటే అది చాలా యథార్థమైన జీవితం, కపటం లేని మనసు. ఓ రకంగా చెప్పంటే పల్సని వస్త్రం నిన్ను ఆ ఎదురువానికి గుర్తింపు కలిగేట్టుగా ఉంటుంది, కానీ తేటగా నిన్ను చూడడం. పలసగా ఉన్నంతసేపు అందరూ చూస్తారు. పెండ్లి కుమారుడు ఒక్కడే ముసుగు తీస్తాడు. ఆ సంఘానికి వెళ్ళి ప్రభు దగ్గర సంఘం ఎత్తబడగానే ముసుగు తొలగించబడును గాక. అప్పటి వరకు నీకు నీతో ఉన్న వాళ్ళకి మర్మాలు లేని, కపటం లేని యథార్థమైన జీవితం అనే తెర నీకుండును గాక. ఆ వస్త్రం నీకుండును గాక. 3వ మాట అక్కడ రాసిన మాట ఏమిటో తెలుసా? పట్టు. పట్టు ఎంత మెత్తగా ఉంటుందండి, చాలా మెత్తగా ఉంటుంది. ఈరోజు నేను ఒక మాట చెప్పను. మన ఆత్మీయ జీవితంలో మృదుత్వం, మన మాటల్లో మృదుత్వం, మన చేతల్లో మృదుత్వం, చాలా వరకు మృదువుగా మాట్లాడటం పట్టుకి ఎంత మెత్తగా ఉంటుందో. అందుకేగా కళ్ళజోడు తుడవటానికి కూడా పెద్దగా ఖరీదైన వస్త్రం చాలా మెత్తగా ఉండేది పెడతాడు. కళ్ళజోడు తుడుచుకుంటే ఆ మెత్తదనం లేదా గీతలు పడిపోతాయి. అంటే నీ జీవితంలో గీత నీ వల్ల పడకూడదు. నువ్వెవరవై ఉండాలో తెలుసా? పట్టులాగా మెత్తగా నిన్ను తాకిన వాళ్ళకి, నిన్ను పట్టుకున్న వాళ్ళకి, నిన్నుతో మాట్లాడిన వాడికి మృదుత్వం కనబడునుగాక. పట్టుకుంటే మెత్తదనం కానరాకపోతే, ఇంకా ప్రభు సన్నిధిలో మెత్తదనం కనబడకపోతే, ఆ పట్టు ఉన్న అనుభవం నీకు రాకపోతే, దేవుడు అంటాడు నీ సౌందర్యం నాకు కనబడని. అంటే సౌందర్యం అంటే పూసుకున్నది కాదు. నీలో మృదుత్వం కనబడునుగాక, నీలో పలసనతనం కనబడునుగాక, నీలో అలంకరించబడిన అనుభవాలు కనబడునుగాక. మరి ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా వ్యక్తిగత జీవిత అనుభవాల్లో దేవుని యొక్క సన్నిధిలో ఆమెను చూసి అంటాడు కదా, నా కుమారి, రాకుమారి, నీ సౌందర్యం నాకు కావాలి, నీ సౌందర్యం నేను కోరుకుంటున్నా. మరి దేవుడు కోరుకున్న మృదుత్వంలోకి వచ్చావా? దేవుడు కోరుకున్న పలసడి కల్మషం లేని, కపటం లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా? చివరి మాట చదివి ప్రార్థన చేద్దాం. ఆహారం గురించి రాయబడింది, ఆ మాట జాగ్రత్తగా చదవాలి. గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణియగునంతగా అభివృద్ధి నొందితివి. గోధుమలు అనే దానికి పర్యాయ భాషలో మెత్తని గోధుమ పిండి అని రాయబడింది మూల భాషలో. అంటే గోధుమలలాగా ఉంటే రోజు గుప్పుడు పోసు నవ్వులుకుంటే కడుపు నిండుదా? జరగాల్సింది ఏంటంటే గోధుమ పిండి మెత్తగా తయారవ్వాలి, అది నీ ఆహారం అవ్వాలి. రెండవది ఏమిటి? తేనె. మూడవది ఏమిటి? నూనె. మూల భాషలో ఒలివ నూనె. ఇజ్రాయెల్ దేశంలో వాడేది ఎప్పుడు ఒలివ నూనె. అది గొప్ప పంట, ఆశీర్వాదకరం. వాళ్ళ వంటల్లో ఎంతటి వాళ్ళకైనా ఆ ఒలివ నూనెతోనే వంట చేసుకుంటారు. నా వైపు చూడండి, ఒలివ నూనెలో గొప్పతనం ఏమిటో తెలుసా? నువ్వు ఎంత తిను, ఎంత లావుగా ఉండు, కానీ కొవ్వు పట్టదు. ఈ రోజున ఒక సంఘం ఎత్తబడాలంటే, యువరాణి మహారాణిలాగా మారాలి అంటే, రాకుమార్తె దేవుని పక్కన నిలబడే ఒక కన్యక మహారాణిలాగా వృద్ధి చెందాలి అనుకుంటే, మొదట నీ అలంకరణని వరుసగా చెప్పాడుగా. నీకు 3 సరుకులు అవసరం, రోజు ఈ 3 తిందువుగాక. ఆ 3 మొదటిది మెత్తని గోధుమ పిండి. ఆ మెత్తని గోధుమ పిండి మనకేమి నేర్పుతుందో తెలుసా? నీ ఆత్మీయ జీవితానికి అభివృద్ధికరం. ఏమోనండి వాళ్ళు తిరగలేదు, పెద్దగా చేయలేవులని 4 నోట్లో వేసుకుని నవ్వులేమనుకోండి, ఎట్లా ఉంటుంది? అలాగే నీ ఆత్మీయ జీవితంలో గోధుమలు తింటే ఒక రకంగా ఉంటావు, గోధుమ మెరకలు తింటే ఒక రకంగా ఉంటావు,
గోధుమ పిండితో చేయబడితే ఆ ఆహారం నీకు అభివృద్ధికరంగా ఉంటుంది. లేఖనాల ప్రకారం చాలాసార్లు వాక్యాన్ని సూక్ష్మంగా ఆలకించం. దేవుని వాక్యం చెప్పబడితే జుంటె తేనె ధారల కంటే మధురంగా ఉంటుంది. కొంతమందికి వాక్యం ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెడుతుంటారు. వాళ్ళు ఎవరంటే గోధుమలు తిని వెళ్ళిపోయేవాళ్ళు. గోధుమలు కాదు కానీ గోధుమల మెత్తని పిండి తినగలిగిన వాళ్ళు అయి ఉండాలి. అంటే నీ ఆత్మీయ జీవితంలో నీలోని మెత్తదనమైన నీకు శరీరానికి పట్టుత్వం కావాలనుకున్న ఈ వాక్యం నీ అంతరంగంలోకి ప్రవేశించునగాక, నీ ఆత్మీయ జీవితానికి అభివృద్ధి కలిగించునగాక. గోధుమలు ఉన్నాయి, గోధుమ పిండి ఉంది, ఇది నీ ఆరోగ్యానికి మూలం. అలాగే వాక్యం ఉంది, అది నువ్వు ఆరగించి ఇంకా ధ్యానించి దివారాత్రుడు దాన్ని ధ్యానించిన ఎడల నువ్వేమై ఉంటావో తెలుసా? నీ జీవితంలో అంతకంతకు బలం పొందుతూ సాగుతూ ఉంటావు. కనుక ఈ వాక్యమును వినువాడును, చదువువాడును, గైకొనువాడును, దానిని నిరంతరం ధ్యానించేవాడు ఆకు వాడక తన కాలమందు చెట్టు ఫలమిచ్చినట్టుగా ఉంటాడు. అతను చేయునదంతయు ఎప్పుడు ధ్యానించుట, గోధుమలు పిండిగా మారుట, వాక్యాన్ని చదవటం, అట్ట తీసుకొని బిగించుకోవడం కాదుగా. ఇది ఆహారంలాగా మనలో జీర్ణించుకుపోయి ఆ వాక్యం లోపలికి వెళితే మూలుగుల వరకు వెళుతుందట. అద్భుతమైన కార్యం జరుగుతుంది. ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా మన పిండిలాగా ఆత్మీయ ఆహారాన్ని ఆరగించగలుగుతున్నామా? రెండవది తేనె 2 రకాల పనిచేస్తుంది. ఒకటి ఏమిటో తెలుసా? అది రోగ నిరోధక శక్తి. ఏ రోగాన్ని నిరోధించాలంటే గాయం అయినప్పుడు మొట్టమొదటిగా డాక్టర్ చేసే పని దాని మీద తేనె పోస్తారు, గాయం మానుతుంది. దానికి ఆ శక్తి ఉంది. రెండవది బాగా నీరసంగా ఉన్న వాడికి తేనెతోనే ఆహారం పెడతాడు. కొండ తేనెతో పెడితే వాడు బలవంతుడు అవుతాడు. కనుక నీ ఆత్మీయ జీవితంలో బలం పొందాలి అన్నా, శత్రువును జయించాలన్నా ఇదిగో జుంటె తేనె దారల వంటి అనుభవం నీకు ఉండి తీరాలి. అనుభవాలు నీవు ఉండగలిగితే నీ జీవితం ధన్యమవుతుంది, ఆశీర్వదకరంగా ఉంటుంది. అన్నిటికంటే నూనె గురించి చెప్పే కదా, అది ఒలివ నూనె. అందరూ చెప్పని నూనె, ఇదే ఒలివ నూనె నీ దేహం వెలిగిస్తుంది. ఇంకా తెలుగులో మన భాషలో మాట్లాడాలంటే శరీరానికి ఏ రకంగా దేవునికి విరోధంగా ప్రవర్తించే కొవ్వు పట్టకుండా సరిచేయగలిగింది. శారీరక విషయాలను మాట్లాడట్లా, ఆధ్యాత్మికంగా నీకెన్నడూ కొవ్వు పట్టకుండానట్లుగా, అతిశయం కలగకుండానట్లుగా, నీ జీవితంలో లెక్కలేనట్టు మాట్లాడే అనుభవం రాకుండా ఉండాలంటే నీ ఆహారంలో ఒలివ నూనె ఉండునుగాక, దైవ సంబంధంలో కృప ఉండునుగాక, అభిషేకం ఉండునుగాక. దేవుడు తన జీవితంలో నీకు సమృద్ధి అయిన ఆ నూనె చేత నిన్ను సరిచేయునుగాక. మరి ఇటు కృప కలిగితే ఆ తర్వాత ఇవి పెట్టి ఇవి నీకు ఇచ్చి నేను నీకు సౌందర్యాన్ని ఇచ్చాను. ఎలా వచ్చింది చదువు చివరిలైను? నీవు మిక్కిలి సౌందర్యవతి అయి రాణియగునంతగా అభివృద్ధి నొందితివి. ఇవి నీకు ఇయ్యగా కిలి సౌందర్యవంతురాలువై రాణి అంతగా అభివృద్ధి పొందావు. ఈ 3 లేకుండా తెల్లని బట్టలు వేసుకుని దీపాలు పట్టుకుని ఊరి చేయమనుకోండి, తైలం ఉండదు. మన జీవితంలో అన్నీ ఉన్నాయి అనుకుంటాం, కానీ ఆ దినానికి వచ్చేటప్పుడు రక్షణ వస్త్రం కనపడదు. మీ జీవితంలో ఒక మార్పు కలగబోతా ఉంది. ఈరోజు ఇప్పటి వరకు మీరు చేసిన ప్రార్థనలకు తగిన ప్రతిఫలం దీని ద్వారా మొదలవబోతా ఉంది. ఈ నెలలో మీరు చేసిన ప్రార్థనలకు మనమందరం కలిసి దేవుని స్తుతించామే, దాని ప్రభావం కనబడబోతా ఉంది. ఆ ప్రార్థనా ప్రభావం మీ ఇళ్లలో కనబడబోతుంది. ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ అన్ని కార్యక్రమాలు దేవుడు కార్యాలు చేస్తాడు. అన్నిటికంటే నువ్వు రాణి కావాలి. ఇవన్నీ నీకు ఇచ్చాను, నీకు సౌందర్యం పెరుగునగాక. వీటిలో ఏదైనా ఒకటి తగ్గింది అనుకోండి, నూనె తగ్గినా, తేనె తగ్గినా, గోధుమ పిండి తగ్గినా నీ సౌందర్యం తగ్గుద్ది. మరి దేవుడు నిన్ను చూసినప్పుడు నీలో నూనె కనపడాలిగా, నీలో మెత్తని గోధుమ పిండి కనపడాలిగా, నీలో ఆ తేనె కనపడాలిగా. ఇవి నీ ఆహారాలు నీ సౌందర్యానికి మూలం. ఇవి ఈ వ్యక్తిగత జీవితంలో నీవు సాధించగలిగితే నువ్వు రాణివవుదువుగాక. మొదటిది అంతఃపురంలో రాణిలాగా ఉంటావా, దాదిలాగా ఉంటావా, ఒక చిలికత్తిలాగా ఉంటావా ఆలోచించుకోవాలి. నీ వ్యక్తిగత జీవితంలో నీ సౌందర్యం ముక్కులోను చెవుల్లో కనబడుతుందా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీవు దేవుని సన్నిధిలో నీ జీవితానికి చివరి మాట ఆహార పదార్థాలు ఒక్క మాట చెప్పి ఆపేస్తాను. అన్నీ ఇచ్చాడట, కానీ పనుడికి గొప్ప పని చెప్పాడట. వాక్యం ఒకసారి చదవండి. విచిత్రమైన కుట్లని ఉంది. విచిత్రపు కుట్టు పని గల, అక్కడ ఏమనాలి? రంగురంగుల వస్త్రాలు ఇచ్చాను, కుట్టాడు అనలా. వస్త్రం ఒకటైనా వస్త్రం 10 అయినా అక్కడ గొప్పతనం ఏంటి తెలుసా? విచిత్రమైన, మీకు తెలుసా? ఒకే క్లాస్ మీరు కొంటారు, మీరు కుట్టించుకుంటే గౌన్ అవుద్ది.
అదే అంగళ్ళలోకి వెళితే దాన్ని ముక్కలు చేస్తాడు, అటు కప్పుతాడు, ఇటు కప్పుతాడు, మిలుకులు తిప్పుతాడు, కింద నుంచి పైదాకా ఏలాడేస్తాడు, 6,000 కట్టి పిల్లకి తగిలిస్తాడు. దానంతా కుట్టు ప్రభావం. అర్థమవుతుందా? ఈ రోజున సంఘంలో దేవుని ఆత్మ కొట్టడం మొదలు పెడుతున్నాడు. పరిశుద్ధాత్మ కుట్టు యంత్రం. పరిశుద్ధాత్మ నిన్ను కుట్టునే గాక, నీ జీవితాన్ని కుట్టునే గాక, నీ సౌందర్యం కలగాలంటే పరిశుద్ధాత్మ కుట్టు నీ మీద పడును గాక. ఆ పరిశుద్ధాత్మను కుట్టినట్టుగా నువ్వు కొట్టబడదువే గాక. నేను అక్కర్లేదు ప్రభు అంటే సాధారణం వాడు గౌను కుట్టించుకున్నారు, అదే గౌను ఇక్కడ వేసుకున్నారు. కానీ అదే అంగడిలోకి వెళితే ఆ ముస్తాబుగా చూస్తుంటే కట్టినవి కానీ ఆ డెకరేషన్ కానీ ఆ కుట్లు చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంతైనా కొన్ని పిల్లలకి వేస్తారు. అంటే అర్థం ఏంటంటే క్లాత్ ఒకటే కానీ కుట్టేవాడు నేర్పరుతాను. పరిశుద్ధాత్మ లేకుండా నీ కుట్టు లేదు. పరిశుద్ధాత్మ కొట్టకపోతే నీకు సౌందర్యం లేదు. ఆ పనివాడు విచిత్రమైన పనితనం ఈ గుండెల్లో ఈరోజు మొదలవునుగా. సంఘాన్ని ఆయన కుట్టునుగాక, కుట్లు పనివాడిగా నీ పట్ల కార్యం చేయునుగాక. ఆడు ఇక తగిలిస్తాడు, కత్తిరికి తీసుకెళ్ళిస్తాం కదా, విచిత్రంగా కుట్టున్నాం కదా, దాన్ని ముక్కలు చేసేస్తాడు. చేసి వెళ్ళిన తర్వాత చేస్తే డెకరేషన్ బాగా ఉంటుంది, గౌను బాగుంటుంది. ఇక ఈ రోజు నుంచి కత్తిర పడునుగాక. దేవుడు కత్తిరిస్తాడు, అందంగా మారుస్తాడు. తోకలు కత్తిరిస్తాడు, అందంగా మారుస్తాడు. ఎగస్ట్రాలు కత్తిరిస్తాడు, అందంగా మారుస్తాడు. లోపాలు కత్తిరిస్తాడు, దైవ అభిషేకంతో నింపుతాడు. ఆ కృప మీకే 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 కలుగునగాక. మీరు రాణులవుదురుగాక. కరుణ వందనాలయ్య, అపారమని నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. ప్రతి వారిని అంతఃపురలో స్థిరపరచండి. అంతఃపురం మహిమ కలిగిన సంఘంలో సహవాసంలో పరిశుద్ధంలో నిలబెట్టబడాలయ్యా. అంతకంతకు ఎదుగుతూ రాణిలాగా వృద్ధి పొందేట్టుగా ప్రతి విశ్వాసిని స్థిరపరచండి. ఆ విధంగా నడిపించండి. కృపతో పండి బలపరచండి. శరీర బలహీనతలు సరిచేయండి. ఆత్మల అభిషేకాన్ని కలుగ చేయండి. పేరు పేరు నా బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, రెక్కల నీడలో భద్రపరచండి. నన్ను మమ్ములను కూడా నీ రాకడలో ఎత్తబడే లోపం లేని మహారాణిలాగా మా ఆత్మీయ జీవితాన్ని సరిచేయండి. ఆ పెంపకంతో నడిపించండి. లెక్కలేనన్ని దీవెనలు ఈవెలు దయచేస్తూ భద్రతతో నడిపించి రాకడ కొరకు సిద్ధపరచమని ప్రతి వారి మీద నీ మనసుంచి మేలు చేయండి. మా మధ్యలో ఉంచిన ప్రేమ, పడుతున్న ప్రయాసకు ప్రతిఫలం, ప్రతి విషయంలో కృపను చూసి ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకొనాలని అటు ఘనకార్యం చేసినందుకు స్తుతి చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.